ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి మల్లెలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కనుల పండుగ సాగింది. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి వసంత శోభతో కలకల్లాడింది. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలకు దేవస్థాన అధికారులు శ్రీకారం చుట్టారు. దుర్గమ్మకు స్వప్నాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారికి మల్లెపూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉభయదాతల భక్తి శ్రద్ధలతో పుష్పార్చనలో పాల్గొన్నారు. అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవమూర్తిని ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా దేవస్థాన వేద పండితులు మాట్లాడుతూ వసంత దుర్గమ్మ సన్నిధిలో జరిగే వసంత నవరాత్రి ఉత్సవాల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ఈ ఉత్సవాలు రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తామన్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో పుష్పార్చన నిర్వహించిన వారి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రి విజయవాడపై వెలసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారికి వసంత నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా శోభాయమానంగా 9 రోజుల పాటు కూడాను అమ్మవారికి రోజుకి ఒక రకం చొప్పున 9 రోజులు కూడా విడివిడిగా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పుష్పాలతో ఈ రోజున మరువము, మల్లెలు, అమ్మవారికి ఖడ్గమాల, లలితా సహస్రనామము, లలితా త్రిశతీ నామాలతో విశేషముగా భక్త జన సందోహముతో అమ్మవారికి వసంత నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. అందులో ప్రాతకాలమున అమ్మవారికి స్నపనాభిషేక కార్యక్రమం పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని జగన్మాతను మనస్ఫూర్తిగా వేడుకుంటూ శ్రీమాత్రే నమః. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించి ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి వాళ్ల దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు 174 కోట్లు వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 1,875 టిడ్కో ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు అందించి గృహ ప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో పట్టణాభివృద్ధి శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్తో డిజిటల్ డోర్ నెంబర్లు త్వరితగతిన కేటాయించాలని సీఎం చెప్పారు. ఆస్తి పన్ను నుంచి మొదలుకునే అన్ని వివరాలు క్యూఆర్ కోడ్తో లింక్ చేయాలన్నారు. భారత్ బిల్ మన మిత్రతో అనుసంధానించాలని చెప్పారు. అలాగే ఎక్కడ త్రాగునీరు కలుషితం కాకుండా వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఎప్పటికప్పుడు జరగాలని, దీనికి స్మార్ట్ వాటర్ పైప్లైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతులు, ఇతర మరమ్మతులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. పండ్లు, పాలు, కూరగాయలు అమ్మేవాళ్ల వివరాలు రిజిస్టర్ చేయాలని సూచించారు. ఈ యాప్ ద్వారా 92,000 గ్రీవెన్స్లు రాగా వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. పురమిత్ర యాప్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను బట్టి ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాన్ని హాట్స్పాట్ గా గుర్తించి స్థానిక అధికారులు అక్కడ పర్యటించి సమస్యలు పరిష్కరించేలా చూడాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. ప్రజాభిప్రాయం తెలుసుకోవడంతో పాటు అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. సీసీ కెమెరా విజువల్స్, డ్రోన్ షాట్స్, శాటిలైట్ మ్యాప్స్ వంటి
విషయాల్లో డేటా ఇంటిగ్రేషన్ జరగాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ బాండ్స్ జారీతో పాటు అర్బన్ అథారిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలును కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టాలన్నారు. స్వర్ణముఖి, కపిలతీర్థం జల వనరులతో తిరుపతిలో సమర్థ నీటి నిర్వహణ జరగాలని సీఎం అన్నారు. విజయవాడ, అమరావతి కెనాల్ సిటీలుగా, విశాఖ బీచ్ సిటీగా తీర్చిదిద్దాలని చెప్పారు. చేనేతకు చేయూతే లక్ష్యంగా చేనేత కార్మికులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించి ప్రోత్సహించేందుకు వీలుగా దేశంలోని ప్రముఖ చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి గాంధీ బున్కర్ మేళా పేరిట జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ చేనేత, జౌళి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల వస్త్ర ప్రేమికులు కూడా చేనేత వస్త్రాల విలువ, విశిష్టతను గుర్తించి ఈ మేళాను సద్వినియోగం చేసుకుని చేనేత కళను, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని సిసోడియా కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత గాంధీ బునకర్ మేళాను ఆర్పి సిసోడియా, కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీషా అధికారులతో కలిసి విజయవాడలోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల చేనేత సంఘాలు, చేనేత సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన 115 స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్పి సిసోడియా మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి 112 చేనేత సంఘాలు, చేనేత సంస్థల స్టాళ్లు మేళాలో ఉన్నాయని, రాష్ట్రం నుంచి 47 చేనేత సంఘాలు పాల్గొన్నాయని వివరించారు. గతేడాది ఈ మేళాలో 3 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని, ఈసారి ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల వస్త్ర ప్రేమికులు కూడా చేనేత వస్త్రాల విలువ, విశిష్టతను గుర్తించి ఈ మేళాను సద్వినియోగం చేసుకుని చేనేత కళను, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని సిసోడియా కోరారు. వినూత్న డిజైన్లతో అద్భుతమైన చేనేత వస్త్రాలకు గాంధీ బునకర్ మేళా వేదికగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఇక్కడ చక్కటి నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేనేత కార్మికులని డైరెక్ట్గా అమ్ముకునేటువంటి సౌలభ్యంతో ఈ ప్లాట్ఫారం నిర్మించడం జరిగింది. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 130 స్టాల్స్ రావడం జరిగింది. ఆంధ్రాలో అయితే సుమారు జిల్లా నుంచి 4-5 స్టాళ్లతో చక్కటి హ్యాండ్లూమ్ వస్త్రాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మా కమిషనర్ గారు శ్రీమతి రేఖారాణి ఐఏఎస్ గారి నేతృత్వంలో ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి నూతన డిజైన్లు సొసైటీలో నుంచి నేరుగా కస్టమర్లకు అమ్మే విధంగా, మా సొసైటీలో తయారైనటువంటి వస్తువుల్ని కస్టమర్కి తక్కువ రేటుకి ఇచ్చే విధంగా వారి నేతృత్వంలో మేమందరం కూడా నూతన డిజైన్లు ఇస్తున్నాము. ఒక్కసారి కస్టమర్స్ కూడా గమనించాలి. ఎందుకంటే వీవర్స్ నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేసి ఇక్కడికి వస్తారు కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్లో గవర్నమెంట్ పెట్టిన కొనడం వల్ల మీకు 10% మార్జిన్ మనీతో అమ్మడం జరుగుతుంది. బయట షోరూంలో మీకు పవర్లూమ్ని, హ్యాండ్లూమ్ అని చెప్పేసి అధిక ధరలకు నియంత్రించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు డైరెక్ట్గా పెడుతున్నారు. కాబట్టి తప్పకుండా మీరు ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు ఉగాది స్పెషల్గా వీవర్స్ అందరూ కూడా నూతన డిజైన్లతో విజయవాడకు రావడం జరిగింది. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించి తక్కువ రేట్లకు మంచి క్వాలిటీ వస్త్రాలు కొంటారని కూడా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఒక్కసారి మా కమిషనర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు నుండి జాతీయ వస్త్ర ప్రదర్శన విజయవాడ నగరంలో శేషసాయి కళ్యాణ మండపంలో 14 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో 112 స్టాల్స్ దరిదాపుగా 14 రాష్ట్రాల నుండి, కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా 14 రాష్ట్రాల నుండి, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొదలగు రాష్ట్రాల నుండి కూడా కాటన్ దగ్గర నుండి సిల్క్ శారీసే మాత్రమే కాకుండా టవల్స్, బెడ్షీట్స్ ఇత్యాది అన్నీ కూడా సరసమైన ధరలకే ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. 112 స్టాల్స్ పెట్టడం జరిగింది. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరినీ కూడా నేను కోరేది, ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకొని సరసమైన ధరలకు ఈ వస్త్రాలను పొందడమే కాకుండా ఈ హ్యాండ్లూమ్ వీవర్స్ అంటే మధ్యదళారీలు ఎవరూ లేకుండా వీళ్ళే నేరుగా వచ్చి అమ్ముతున్నారు. కాబట్టి మధ్యదళారీ వ్యవస్థ నుండి మనం బయటపడి మీరు ఇక్కడికి వచ్చినటువంటి వ్యూవర్స్ కూడా మీ వంతు సహాయాన్ని అందిస్తారని మా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు చేనేత వస్త్ర ప్రదర్శన మన శేషసాయి కళ్యాణ మండపంలో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించినటువంటి చేనేత వస్త్ర ప్రదర్శన 14 రోజులు 31వ తారీఖు వరకు, 31 మార్చి వరకు ఉంటుంది. సద్వినియోగం ప్రజలందరూ ఇక్కడ విజయవాడ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల జిల్లా వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క వస్త్ర ప్రదర్శనని చూసి వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని నేరుగా
చేనేత ఉత్పత్తి చేసినటువంటి చేనేత కార్మికుడు దగ్గర నుంచి చేనేత కార్మికుడి నుంచి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు కొనుక్కున్న వల్ల మధ్యన డలాలు లేకుండా రేట్లు తక్కువ రేటుకే వస్తున్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా ఈరోజు ఏంటంటే 115 స్టాల్స్ ఉన్నాయి. అవే కాకుండా 115 స్టాల్సే కాకుండా 14 స్టేట్ల నుంచి వచ్చి ఉన్నాయి. అందులోన ముఖ్యంగా నేషనల్ వెరైటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించి పట్టు వెంకటగిరి కానీ, ధర్మవరం కానీ, అలాగే పోచంపల్లి కానీ, అలాగనే పైతాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాను అలాగా 14 స్టేట్ల నుంచి వచ్చి ఉన్నాయి. కాబట్టి వీటిల్లో వాళ్ళకి కావాల్సినటువంటి సెలెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా పుర ప్రజలను కోరుకుంటున్నాం మా డిపార్ట్మెంట్ తరఫున. థ్యాంక్ యూ. ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల పక్షపాతి అని అన్నారు. కుమ్మరిపాలెంలో షాదీఖానా, ఈద్గా గ్రౌండ్, చిట్టినగర్లో మోతీ మసీదు, షాదీఖానా అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయింపులు త్వరలోనే జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు. చిట్టినగర్ ఈద్గా ప్రాంగణంలో ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఇఫ్తార్ విందుకు ఎంపీ శివనాథ్ తో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, విజయవాడ పార్లమెంట్ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ హాజరై ముస్లిం సోదరులతో కలిసి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ నగరాభివృద్ధిలో ముస్లిం సోదరుల పాత్ర గొప్పదన్నారు. గడిచిన ఎంపీ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజారిటీ వచ్చిందంటే ముస్లిం సోదరుల అభిమానమే కారణమన్నారు. విజయవాడలో అన్ని కులాల వారు కలిసి మెలిసి ఉండే సంస్కృతి ఉందని, ఇటువంటి సమైక్యంగా ఉన్న నగరం దేశంలో విజయవాడ మాత్రమేనన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇఫ్తార్ విందు ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాసంలో ప్రపంచ శాంతి కోసం అందరం కలిసి ప్రార్థిద్దాం అంటూ ఎంపీ పిలుపునిచ్చారు. దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మైనార్టీ పక్షపాత ప్రభుత్వం అన్నారు. ముస్లింల సంక్షేమం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. విజయవాడ పార్లమెంట్ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ముస్లిం మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే నాయకుడు ఎంపీ కేశినేని శివనాథ్ అని అన్నారు. ముస్లింల సంక్షేమం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ జరుపుకునే విధంగా రంజాన్ నెల రోజుల లోపల ఇఫ్తార్ విందులు అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ విజయవాడ నగరంలో మా కుటుంబంతో ఎన్నో సంవత్సరాల నుంచి ముస్లిం కుటుంబాలతో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది. అంతేకాకుండా నన్ను అత్యధిక మెజారిటీతో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించిన దాంట్లో ముస్లింల యొక్క పాత్ర ఎనలేనిది. అంతేకాకుండా విజయవాడ నగరం అభివృద్ధిలో విజయవాడ నగరం ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరపడ్డ ముస్లిం సోదరులు తమ వంతు కృషి చేస్తేనే ఇవాళ ఇంత చక్కటి అభివృద్ధి విజయవాడ నగరంలో వచ్చింది. కాబట్టి ఈ రంజాన్ సమయంలో పార్లమెంట్ ఉన్న ఈ నెల రోజుల్లో ప్రతినిత్యం వచ్చి ముస్లిం సోదరులతో గడిపి చక్కగా మొన్నే అందరం కూడా ఇక్కడ ఉన్న రంజాన్ స్టాల్స్ను కూడా దాదాపు 2 గంటలు అక్కడ కూడా కూర్చోవడం జరిగింది. తిరువూరులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో జగ్గయ్యపేట భీమవరంలో మసీదుకి, తిరువూరులో షాదీఖానాకి, అంతేకాకుండా ఇక్కడ ఈద్గాకి, విద్యాధరపురంలో ఉన్న షాదీఖానాకి నా నిధులు రిలీజ్ చేసి ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఒక చిరుకానుకగా ఈ కళ్యాణ మండపాల్లోకి కాకుండా పేద ముస్లింలు పెళ్లిళ్ళు చక్కగా చేసుకునే విధంగా చిన్న చిన్న షాదీఖానాలు జగ్గయ్యపేట, తిరువూరు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 2 ఈద్గాలోను విద్యాధరపురంలోనూ అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించడం జరిగింది. వచ్చే సంవత్సరం కల్లా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ ఈద్గాలో కానీ భవానీపురంలో ఉన్న షాదీఖానాలో కానీ తప్పకుండా చేసి మరొక్కసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రజలందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. గౌరవ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులని నాయకులను అందరిని పిలిచి ఇవాళ ఘనంగా ఇఫ్తార్ ఇందును ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది మందికి, కానీ కొద్దిగా వర్షం వల్ల అంతరాయం కలిగిన బ్రహ్మాండంగా జరిగింది. చిన్ని గారు మొట్టమొదటి నుంచి కూడా ముస్లిం కుటుంబాలతో ఉన్నటువంటి అనుబంధానికి అనుగుణంగా తనకు వచ్చినటువంటి 2,85,000 ఓట్లలో
ముస్లింలు కూడా నాకు అండగా నిలబడ్డారు అనేటువంటి ఒక అభిమానం ముస్లిం సమాజం మీద ఉంది. ఇవాళ ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. ఈ షాదీఖానా కానీ విద్యాధరపురంలో ఉన్నటువంటి షాదీఖానా కానీ తన ఎంపీ నిధుల నుంచి మరి బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో దీన్ని ఏర్పాటు చేస్తామని కూడా వాడు హామీ ఇవ్వడం జరిగింది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేలాది మందికి ఇఫ్తార్ ఇవ్వటం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలకు అండగా ఉండేటువంటి పార్టీ, సెక్యులర్ భావాలతో ఉండేటువంటి పార్టీ. 164 సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ గణనీయంగా ముస్లిం సమాజం అండగా ఉందనేటువంటి అభిప్రాయం ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. పవిత్రమైనటువంటి రంజాను శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి రంజాన్కి ముస్లిం సోదరులు మరి కఠోరమైనటువంటి దీక్ష చేస్తూ మరి ఇన్నాళ్ళు మరి 30 రోజుల వరకు 30 రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చేయటం. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇఫ్తార్ విందు ఒక ఎంపీ గారు కేసినేని శివనాథ్ చిన్ని గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఆయనకి ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం, వాన పడినప్పటికి కూడాను కాస్త కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికి కూడాను అయినా సరే మన ముస్లిం సోదరులు చాలా భారీగానే రావడం జరిగింది. మరి దీనికి ముఖ్యంగా మరి నాగుల మేరా గారు అలాగే కేసినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగటం, మరి మన పవిత్రమైనటువంటి ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన ముస్లిం సోదరులకు సోదరమణులకు అందరికీ కూడాను కలుపుకుంటూ అట్లాగే ఉగాది పర్వదినమైనటువంటి ఉగాది పండుగ కూడా ఉంది కనుక ఉగాది కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి 48వ డివిజన్లో మా యొక్క తెలుగుదేశం యొక్క పార్టీ కమిటీ అందరం కూడాను ఈ యొక్క కార్యక్రమానికి మేము అందరం కూడా కేసినేని శివనాథ్ చిన్ని గారి పిలుపు మేరకు వెళ్ళడం జరిగింది. సబ్కో అస్సలాం అలైకుం, అడ్వాన్స్ ఈద్ ముబారక్ అంటూ ముస్లిం సోదరులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ జగన్ ముస్లిం మత పెద్దలు నేతలు చౌకత్తో సన్మానించి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి వైఎస్ జగన్ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షను విరమింపచేస్తూ వైఎస్ జగన్ వారికి ఖర్జూరం తినిపించారు. ముస్లిం మత పెద్దలు మైనార్టీ నేతలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ అందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సోదర భావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. రంజాన్ మాసం సేవా సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా, వైసీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఖాదర్ బాషా, ఎంఎస్ మక్బూల్, పలు జమాతుల పెద్దలు మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మైనార్టీలను ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వైఎస్ జగన్ చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించారన్నారు. ముస్లింల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ జగన్ కు అల్లా దయ, అందరి ప్రేమాభిమానాలు ఉంటాయన్నారు. కాబోయే సీఎం వైఎస్ జగన్ అంటూ దువా చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులను కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచమతి అనురాధ ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ లో సిద్ధం చేసిన స్క్రిప్ట్ ను అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ లో చదివినట్లుగా ఉందని విమర్శించారు. ఎంపీ సీటు కోసమే సొంత బాబాయిని అత్యంత పాశవికంగా హత్య చేసిన వారు ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్న సునీతమ్మపై కూడా కుట్రలు పన్నడం సిగ్గుచేటన్నారు. కడప ఎంపీ సీటు కోసమే వివేక హత్య జరిగిందని జగన్ సొంత చెల్లెలు షర్మిల సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై స్పందించే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి గాని అవినాష్ రెడ్డికి గాని లేదని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య సంబంధించిన కేసు నుంచి బయటికి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ కో విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎంపీ పదవి కోసం సొంత బాబాయినే చంపిన దుర్మార్గులు ఇప్పుడు న్యాయం కోసం పోరాటం చేస్తున్న సునీతారెడ్డి గారి పైన కూడా కుట్రలు పన్నుతా ఉన్నారు. అందులో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని అవలంబిస్తూ అవినాష్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వివేకానంద రెడ్డి హత్య చేసి ఆ రక్తపు మడుగుల మీద తొక్కుకుంటూ అవినాష్ రెడ్డి ఎంపీ సీటు నామినేషన్ వేశారు అని చెప్పి పులివెందుల ప్రజలే
చెప్తా ఉన్నారు. ఇంకొక పక్క కడప ఎంపీ సీటు కోసమే బాబాయిని హత్య చేశారు అని చెప్పి స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలైన షర్మిల సిబిఐకి వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. దీని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ముందు గుండెపోటని చెప్పి, తర్వాత రక్తపు వాంతులని చెప్పి, ఆ తర్వాత హత్య జరిగింది అని చెప్పి 2 గంటల తేడాలో, ప్రతి 2 గంటల తేడాలో సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో చెప్పిన మాట వాస్తవం కాదా? దీనికి సంబంధించి మరి అప్పుడు సాక్షి ఎడిటర్ 4-5 సార్లు తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్లు చేయడం వాస్తవం కాదా? అదేవిధంగా హత్య తెల్లవారుజామున 5 గంటలకే జరిగింది అని చెప్పి అజయ్ కల్లాం తన వాంగ్మూలంలో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 5 గంటలకే హత్య జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా కూడా ఏమాత్రం హడావిడి పడకుండా టిఫిన్లు కాఫీలు అన్నీ ముగించుకొని కనీసం ఒక హెలికాప్టర్ని హైర్ చేసుకొని ముందు వెళ్ళాలి అనే ఆలోచన విధానం లేకుండా నిదానంగా కారు ప్రయాణం 8 గంటల పాటు చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. బ్రిటన్లో షార్ట్ బ్రేక్.